నీ భక్తులు శుభనామములు పలుకుతూ నీ దివ్యనామములు భక్తులను కాపాడు తల్లి శ్రీ మహాలక్ష్మి హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి చంద్రం వ్లాగ్స్. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారంతా బాగున్నారా? అండ్ నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అండి. 3వ శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను ఏంటి అనేది, నైవేద్యాలు ఏమేమి చేశాను అనేది పూర్తిగా ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే ఈ వ్లాగ్ ఒక లైక్ ఇవ్వండి. నా వ్లాగ్స్ మీకు నచ్చితే గనక పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మాత్రమే లైక్ చేయండి. ఫాలో అవ్వాలి అనుకుంటే మరిన్ని వ్లాగ్స్ చూడటం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ని కొంచెం నాకు అందించండి. మీ సపోర్ట్తో నేను ఇంకొంచెం ముందుకైతే వెళ్తాను. అలానే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా గానీ మన ఛానల్‌లో చాలా వ్లాగ్స్ ఉన్నాయండి. ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. వ్లాగ్స్ గనక మీకు నచ్చితేనే మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోండి. అదెలా అంటే ఈ వీడియో కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చేయటం వల్ల రీసెంట్‌గా నేను ఏ వ్లాగ్ అప్‌లోడ్ చేసినా గానీ మీరైతే ఫస్ట్ చూడగలుగుతారనమాట. అండ్ మార్నింగే నేను 5:00కి లేచానండి. లేచి మొత్తం బయటంతా ఫస్ట్ తుడుచుకున్నాననమాట. సో, బయటంతా క్లీన్ చేసేసుకొని వాకిట్లో ముగ్గయితే పెట్టేసుకున్నానండి. మా వాకిలి ఒకప్పుడు ఎంతో బాగా ఉండేదండి. ఏంటి అంటే పేడతో కల్లాపి వేసుకుంటాను నేను. మాక్సిమం వారాల టైంలో వేస్తానండి. కానీ మాకు ఇప్పుడేంటంటే వర్షాలు బాగా పడుతున్నాయన్నమాట. అందువల్ల మొత్తం మా వాకిలంతా కూడా పిక్కలుగా రాయి పిక్కలతో అంతా కూడా ఉండిపోయింది. అందువల్ల కల్లాపేసినా కానీ వెంటనే వర్షం పడుతుంది, పోతుంది. ఆహ్, వాకిలంతా కూడా బాలేదనమాట. అందుకు నార్మల్‌గా కొంచెం నీళ్ళు అలా చిమ్మేసి నేనింక ముగ్గయితే పెట్టేసుకున్నానండి. సో, బయటంతా క్లీనింగ్ చేసేసుకున్న తరువాత ఇంకా ఇంట్లో కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకొని మొత్తం కూడా ఇలా మాపింగ్ అయితే చేసేస్తున్నాననమాట. నాకీ మాప్ స్టిక్ చాలా నచ్చిందండి. ఒకప్పుడు వేరే స్టిక్ యూజ్ చేసేదాన్ని. అదేంటంటే దానిలో వేసిన ఫినాయిల్ అని ఇవన్నీ కూడా మనం చేత్తో పిండవలసొచ్చేది. కానీ ఇదేంటంటే డైరెక్ట్‌గా అలా తిప్పుతుంటే చాలు వాటర్ అంతా రిమూవ్ అయిపోతుందనమాట. సో, అది నాకు మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంక ఇల్లు గుమ్మాలు మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకున్న తరువాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేసానండి. నీట్‌గా శారీ కట్టేసుకున్నాననమాట. పూజ చేసినప్పుడు మాక్సిమం శారీనే ప్రిఫర్ చేస్తాను. అప్పుడప్పుడు వీలు కాదు అన్నప్పుడు డ్రెస్‌తో కూడా ఒక్కొక్కసారి దీపం అయితే పెడుతూ ఉంటానండి. ఇంకా నైట్ నేను నానబెట్టుకున్నవన్నీ కూడా ఒకసారి తీసి చూస్తున్నాననమాట. ఇవన్నీ కూడా బానే నానిపోయాయి. ఇంకేంటంటే ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి వాష్ చేసేసుకుంటాను. నైట్ వేసిన వాటర్‌ని తీసేసుకొని ఒకసారి కడిగి బాగా అప్పుడు మిక్సీ అయితే చేస్తానండి. పప్పయితే తక్కువే నానబెట్టాను కదా! అందుకోసం ఏంటంటే ఇంకా గ్రైండర్ అయితే వెయ్యనండి. ఎందుకంటే ఆ గ్రైండర్ వాష్ చేయడం మళ్ళీ చాలా ఇబ్బంది పడాలి. అంత టైం కూడా లేదు కాబట్టి ఎలానో పప్పు కూడా తక్కువగా ఉంది కాబట్టి మిక్సీలో అయితే వేసేస్తానండి. ఉడుకుతుందిది. ఇంక ఇక్కడేంటంటే చింతపండు పులిహోర కోసం చింతపండు మగ్గు తీసి ఇలా కొంచెం ఉడకబెడుతున్నాననమాట. మగ్గు ఇలా చేస్తారు గదా! డైరెక్ట్‌గా అయితే ఈసారి నేను ఇలా తీసేసి పెడుతున్నా. లేదంటే ఎప్పుడు చింతపండు అలా వేసేసేదాన్ని. కానీ ఈసారి ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటది కదా! ఇలా అయితే డైరెక్ట్‌గా తీసి కలిపేసుకోవచ్చు కదా! అందుకే ఇంక ఇలా సింపుల్‌గా ఉంటదని ఇలా అయితే చేశాననమాట. ఇంకిక్కడేంటంటే శనగలండి. కొమ్ము శనగలయితే ఉడుకుతున్నాయి. ఇంకా వీటి పనైతే ఇలాగ అవుతది గదా! నేనేంటంటే ఇప్పుడు మనకు కొంచెం గుమ్మాలకైతే పసుపు రాసుకొని బొట్లవైతే పెట్టేస్తాను. ఇంటి ముందు మెట్లున్నాయి కదా! మెట్లకిను గుమ్మాల దగ్గర పసుపు రాసి బొట్లయితే పెట్టేసుకుంటాను. మళ్ళీ మాట్లాడతాను. ఇక్కడేంటంటే నేను బయటంతా క్లీన్ చేసేసుకున్నాను కదండీ! కొంచెం తడిగుడ్డు కూడా పెట్టేసాననమాట. ఇప్పుడు వాటికి పసుపు రాసి ఈ విధంగా బొట్లయితే పెట్టేసుకుంటున్నానండి.
ఇవి నైట్ చేయాలి, మార్నింగ్ మనం తొందరగా పనయిపోద్ది అని అనుకున్నాను. కానీ వర్షం పడటం వల్ల మళ్ళీ డబుల్ వర్క్ చేయాల్సుంటది. అలానే మబ్బులు కూడా బాగా ఉన్నాయి. వర్షం పడే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి నైట్ అయితే ఇంక నేను చేయలేదండి. ఆల్రెడీ మీకు నేను చెప్పాను ప్రీవియస్ వ్లాగ్‌లో. నైటే నేను దారమందాలకి, గుమ్మాలకి బొట్లయితే పెట్టుకుంటానని చెప్పి. కానీ ఇంకా క్లైమేట్ అలా ఉండడం వల్ల ఇంక ఈ వర్క్ అయితే నేను వదిలేసాననమాట. ఇంకా నైట్ అయితే అందులోనూ బాగా అలసిపోయాను. ఇంకా నిద్రొచ్చేసిందని చెప్పి డబుల్ వర్క్ ఎందుకు చేయడం అని ఇంక నేనైతే పడుకుని పోయాను. మార్నింగే తొందరగా లేచి చేసుకోవచ్చని. ఇంకా స్టవ్ పైనయితే రైస్, కొమ్ము శనగలు, ఇంకా పరమాన్నంకి ఇవన్నీ పెట్టేసుకున్నాను. సో, వాటి పనైతే అవుతుంది కాబట్టి ఇంక ఈ విధంగా నేను దారమందాల దగ్గర, బయట మెట్ల దగ్గర ఇంకా పసుపు ఇలా వేసుకొని బొట్లయితే పెట్టేసానండి. ఇంకా బయట వాకిట్లో కూడా ముగ్గు వేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు పెద్దగా ముగ్గులేమీ రావండి. కాకపోతే అలా ట్రై చేస్తూ పెడుతూ ఉంటాను కొత్తగా ఏమైనా. మొన్న రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటికి కొంచెం ఏమన్నా కళ్ళ దిష్టి గానీ, నరదిష్టి గానీ ఇలా ఏమైనా ఉంటే మీరు ఇటువంటి ముగ్గులు గానీ వేసినట్టయితే అవి పోతాయి అని జెప్పి, తగలకుండా ఉంటుంది అని చెప్పి ఒక రీల్ చూసాననమాట. అది నాకు కొంచెం మైండ్‌లో ఉండి ఆ ముగ్గునైతే అక్కడ అలా వేసుకున్నాను. అందులోనూ లక్ష్మీదేవికి మనకి మామూలు చుక్కల ముగ్గుల కన్నా గీతలతో పెట్టిన ముగ్గులంటే అమ్మవారికి ఇష్టమని చెప్పి కూడా విన్నాను. అలానే కమలం ముగ్గులంటే కూడా ఇష్టమని. అయితే అవైతే ప్రిఫర్ చేసి ఇంకా వాకిట్లో అయితే పెట్టేసుకున్నానండి. ఈలోపు రైస్ అయితే ఉడికిపోయింది కదా! దానిలో కొంచెం పసుపు వేసి వార్చేశాను పులిహోర కోసం. సో, పులిహోర చేసేటప్పుడు ఏం చేస్తానంటే నేను ఫస్టే రైస్ కొంచెం చిన్నది ఇంకా ఉడుకుతుంది అనగా ఒక 90% ఇలా ఉడికింది అన్నప్పుడు కొంచెం పసుపు వేసి కొంచెం బాగా కలిపేసుకొని రైస్ అంతట్లో మిక్స్ అయ్యేటట్టు అన్నం అయితే వార్చేసుకుంటానండి. సో, ఈ విధంగా కలర్ అయితే వస్తది. అప్పుడు కొంచెం రైస్ ముందు బేషన్‌లో వేసుకొని, దానిలో కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వేసేసుకొని, మిగిలిన రైస్ అంతటిని కూడా వాటిపై వేసేస్తాననమాట. అప్పుడు వాటి ఫ్లేవర్ అంతా కూడా రైస్‌కయితే పడుతుందండి. సో, ఈలోపు నేనేం చేస్తానంటే గారెల కోసం ఆల్రెడీ పప్పయితే మిక్సీలో వేసేసాను. సో, ఇప్పుడు వీటినైతే గారెలైతే వేసేసుకుంటున్నానండి. ఒక సైడ్ పరవన్నం కూడా అయిపోతుంది. ఇంకేంటంటే ఈ గారెలు కూడా వేసేసుకున్నామనుకోండి, ఒక పనైతే అయిపోతది. సో, నేను చేసే ప్రసాదాలు ఏంటి అంటే పులిహోర చేస్తున్నాను. అలానే తీపి గారెలైతే వేస్తున్నానండి. కొంచెం పరమాన్నం చేస్తున్నాను. అంటే ఫస్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు తీసుకొచ్చిన కొమ్ము శనగలైతే అలా కొంచెం ఉంచానండి. వాటిని కూడా ఇంకా ఈ వారం అయితే యూజ్ చేసేసాననమాట. కొంచెం ఉంటే అవి కూడా ఉడకబెట్టేసి ఇంకా నైవేద్యంగా పెట్టేద్దాంలే అని చెప్పి ఒక సైడ్ అయితే ఉడకబెట్టేసాను. ఇంకిప్పుడు గారెలైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ గారెలు మనకి రౌండ్‌గా ఆయిల్ పీల్చకుండా నీట్‌గా రావాలి అంటే మాత్రం నేను ఈ మిక్సీ రుబ్బేటప్పుడే కొంచెం రైస్‌ని కూడా వేస్తానండి నానబెట్టి. లేదంటే రైస్ వేయకపోతే కొంచెం వరిపిండినైనా యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే వేస్తానండి. ఆయిల్ ఏమాత్రం హీట్ కాకపోయినా గానీ, ఆ గారెలు దానికైతే అంటుకుపోతాయన్నమాట. ఇంకా ఫైనల్లీ గారెలైతే మనకి రౌండ్‌గా రావటం కోసం నేను ఒక కవర్ పైనయితే వేసుకొని, వాటిని కొంచెం వాటర్ తడి చేసుకుంటూ రౌండ్‌గా వచ్చేటట్టయితే వేసుకుంటున్నాననమాట. సో, అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. బట్ చాలా రేర్ అండి. ఇలా ఎప్పుడైనా ఇంట్లో వడలు పిల్లల కోసం చేసినా, ఎప్పుడైనా గానీ ఇలానే కవర్ పైనయితే వేస్తాననమాట. మెయిన్‌లీ మనకి బయట పాలు తీసుకుంటాం కదా! కవర్స్, పాలు కవర్స్ ఉంటాయి. పాల ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు ఆ ప్యాకెట్స్‌నయితే యూజ్ చేసేదాన్ని. సో, ఇప్పుడు అవి వాడట్లేదు మేము. బయటయితే పాలు తీసుకుంటున్నామండి మా ఇంటి దగ్గర, ఆంటీ వాళ్ళ దగ్గర. హాఫ్ లీటర్ ఎప్పుడు కూడా పాలు తీసుకుంటామనమాట మార్నింగ్. ఇంకేంటంటే నేను ఆయిల్ కవర్‌పై గానీ, లేదు అంటే మనం అప్పడాలవి ఏమన్నా తెచ్చుకుంటాం కదండీ! సో, వాటి కవర్స్ ఉంటాయి కదా! అవి చాలా థిక్‌గా ఉంటాయి. మనం కొంచెం వాటర్‌తో తడి చేసి, వాటిపై మనం ఈ రుబ్బు ముద్దని పెట్టి బాగా కొంచెం వాటర్‌లో చెయ్యిని ముంచి, దాన్ని ప్రెస్ చేస్తే అవి మనకి రౌండ్‌గా, సాఫ్ట్‌గా వస్తాయండి. సో, అదే నేనెప్పుడు ఫాలో అవుతాననమాట. ఇంకా పక్కనైతే
ఆల్రెడీ గారెలయిపోయాయి. అవి తీసి ఈ పక్కనైతే పాకం రెడీ చేసుకున్నాను. సో, బెల్లం పాకం అయితే పెడదామని అనుకున్నాను కానీ, ఇంకా బెల్లం కోరి అది ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకుంటదని చెప్పి, ఇంకిలా అయితే షుగర్ పాకం అయితే వేసేసానండి. ఇంకా ఒకసారి తీసేసాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకుందాము. నెక్స్ట్ మళ్ళీ ఇవి చేద్దాంలే అని అనుకున్నాను. కానీ ఇలా గారెల రుబ్బుని మాత్రం మనం కొంతసేపు గాని ఉంచేసామంటే, అప్పుడు మాత్రం ఆయిల్ అయితే ఎక్కువ పీల్చేస్తాయండి. వెంటనే మనం గారెల రుబ్బు ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కానీ, వెంటనే గారెలైతే వేసేసుకోవాలనమాట. ఇంకేంటంటే ఆల్రెడీ రైస్ కలిపేసి ఉంచుకున్నాను కదా! సో, దీనిలో అయితే ఆల్రెడీ పులుపు రెడీ చేసి పెట్టాను కదా! అదైతే యాడ్ చేసేసుకున్నానండి. ఆ క్లిప్ అనేది నేను షూట్ చేయడం మర్చిపోయానండి. వీడియో ఆన్‌లోనే ఉంది అనుకోని ఇంక అలానే వదిలేసాననమాట. ఆన్ చేయడం మర్చిపోయాను. ఇంకా ఆ పులుపు కూడా కలిపేసుకున్న తరువాత పులుపులో కొంచెం సాల్ట్ వేసానండి. సో, రైస్ అంతా మనకు కలుస్తుందనమాట. ఇంకేంటంటే నాకు పులిహోర కూడా రెడీ అయిపోయింది. తాలింపు అంతా కూడా వేసేసుకొని బాగా అయితే కలిపేసుకున్నాను. ఇంకిక్కడ పూజ కోసం అన్నీ కూడా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. శ్రీహరి వచ్చస్తల తాకిడికి అమిత కోపముతో నారాయణ లక్ష్మి పాహి జగదాంబా కరుణామయీ సౌభాగ్యదాతే నిరతాన్నదాతే నిన్ను నమ్మిన భక్తి ఈ విధంగా ఇంట్లోనూ తులసమ్మ దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్ అయితే. నా వ్లాగ్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన వ్లాగ్‌కి ఒక లైక్ ఇవ్వండి. సో, మీరిచ్చే లైక్ నాకెంతో సపోర్ట్ అనమాట. నాకింకొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. మోటివేషనల్‌గా కూడా ఉంటదండి. ఇకపై రెగ్యులర్‌గా నా రొటీన్ వ్లాగ్స్ అన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు మీరు ఏం అడగాలన్నా గానీ నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మరొక వ్లాగ్‌తో మళ్ళీ అయితే కలుసుకుంటాను.